దేవుని యొక్క సన్నిధానంలో మరి ఎవరికి శ్రమట? అడుగొక ఆలోచన చేయవలసిన శ్రమట. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరట. ఏం చెప్తుండేనా? ఆయన ఆత్మ నియమించాలి మనకి ఏదైనా జరగాలంటే. మన జీవితంలో ఏది జరగాలన్నా, స్వస్థత రావాలన్నా, ఒక గృహము కట్టుకోవాలన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన దగ్గర ఆలోచన చేయాలి. ఆయనే మనకి నియమించాలి. ఫలాంత నీకు నేను ఇస్తున్నానని. అవునే కదండి. ఇప్పుడు ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అతని ధనం నిండా ధనం ఉంటుంది, ఇంకో అరలో బంగారం ఉంటుంది, ఇంకో అరలో వెండి ఉంటుంది, ఇంకో అరలో వజ్రాలు ఉంటాయి. ఇవన్నీ నా సంపదను తీసి ఇలా డోర్ తీసి చూపిస్తాడు. నీకు కావాలనుకుంటావు. వస్తాయా? రావు కదా ఏమ్మా? వస్తాయా? సుభాష్ గారు వస్తాయండి? రావు. ఇప్పుడు వస్తాయి. ఆ ధనవంతుడు తన మనసులో అనుకోవాలి నీకు ఇవ్వాలని. ఇక అర్థమవుతుందా? ఆ ధనవంతుడు తన మనసులో ఈమెకి ఇన్ని నా దగ్గర ఉన్నాయి కదా, ఈమె ఎంతగానో ఎన్నాళ్ళ నుంచి అడుగుతుంది కదా, పాపం అవసరం ఉంది కదా, నాకు లోబడి ఉంటుంది కదా, నా మాట ప్రకారం జీవిస్తుంది కదా, నన్ను సంతోషపరుస్తుంది